మిథునని భార్యగా ఒప్పుకున్న దేవ. ఆనందంలో మిథున, షాక్లో భానుమతి, ఆదిత్య. ఇంతకు ఏం జరిగింది? మిథునని భార్యగా ఒప్పుకున్నటువంటి దేవా ఏంటి? మరి అసలు ఎందుకు మిథునని భార్యగా ఒప్పుకున్నాడు? దేవాకి మిథున అంటే ఇష్టం లేదు కదా. ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా హరివర్ధన్ చేసిన పని వల్ల దేవానైతే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. నాన్ బెయిలబుల్ కేసులన్నీ కూడా పెట్టి మొత్తానికి బెయిల్ ఇవ్వడానికి వచ్చినటువంటి దేవాని ప్రేమించిన అమ్మాయిని కూడా నిరాకరిస్తారు. ఎందుకంటే లాయర్ బెయిల్ తీసుకుని వెళ్ళినా ఇవి నాన్ బెయిలబుల్ కేసులు, సో తన్ని బయటకు పంపడం కుదరదు అని. ఇదంతా కూడా ఎవరు చేశారు ఏంటి అనేది మిథునకు అర్థమైపోతుంది. ఈలోపు మిథున చెల్లెలు వచ్చి ఇదంతా నాన్నే చేశారు, నాన్న అక్క విషయంలో చేసిన పని వల్ల దేవాన్ని అరెస్ట్ చేయించటం వల్ల ఊళ్ళో అందరూ కూడా కావాలనే కక్ష సాధింపు చర్యగా చేశాడు అని చెప్పని అనుకుంటున్నారమ్మా అని చెప్పేసి మిథున వాళ్ళ అమ్మకి చెప్పేసరికి ఈలోపు ఇక మిథున ఇంటికి రానే వస్తుంది. అక్క వచ్చేస్తోందమ్మా అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, మిథున ఎలా ఉన్నావు అని చెప్పి తల్లి పలకరింపుతో మిథున ఏ మాత్రం కూడా కరగదు. ఎక్కడ మీ ఆయన హరివర్ధన్ గారు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇక హరివర్ధన్ ఏంటి ఎందుకు వచ్చావు అని చెప్పని అంటే, మీరేం చేసి నన్ను ఇక్కడికి రప్పించారో మీకు తెలీదా? కావాలనే దేవని అరెస్ట్ చేయించి నేను ఇక్కడికి వచ్చేలా చేశారు అని చెప్పని అంటుంది. నాకు అవసరం లేదు, నేనెందుకు ఆ పని చేస్తాను అని చెప్పేసేసి అంటే, లేదు నాకు తెలుసు మీరే ఈ పని చేశారు, మీరు ఈ పని చేయటం వల్లే ఇప్పుడు నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని అంటూ ఉంటుంది. నాకు అవసరం లేదు, నేను ఆ పని చేయలేదు, కాబట్టి నువ్వు నన్ను అనవసరంగా బ్లేమ్ చేయకు అని చెప్పని అంటూ ఉంటే, కాదు నిజం ఒప్పుకోండి అంటుంది. అవును చేశాను, అయితే ఏంటి చెప్పు, అయితే ఏంటి? నేనే చేశాను, నేను చేయటం వల్లే వాడు జైల్లోకి వెళ్ళాడు. దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది కదా, అరుచుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇక్కడికి వచ్చేసేయి, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అంటే ఎందుకు వస్తాను? నాకేం అవసరం రావడానికి? అలా రావాల్సిన గత్యంతరమే పడితే నేను చచ్చిపోతాను తప్ప ఆ గుమ్మం కదిలి రాను అంటుంది. అయితే చచ్చిపో, అంతే తప్పనిచ్చి వాడిని మాత్రం బయటకు తీసుకురాను అంటే ఎలా తీసుకురారో, ఎందుకు తీసుకురారో నేను చూస్తాను. ప్రెసిడెంట్కి లేఖ రాస్తాను, మీ సెల్ఫ్ విషయాల కోసం, మీ యొక్క పర్సనల్ విషయాల కోసం మీకు ఇచ్చినటువంటి పదవిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మిథున, నీ తండ్రి మీద ఇలాగేనా మాట్లాడేది అని చెప్పి తల్లి మధ్యలో వచ్చేసరికి, అవునమ్మా, తండ్రిలా ప్రవర్తిస్తే మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. నేను ఏం చెయ్యాలో నాకు ఆయనే చెప్తున్నారు కదా, నా భర్తను ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. ఇదంతా కావాలని చెప్పి సెల్ఫిష్నెస్తో చేస్తున్నారు. అంతేకాదు తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవటం కోసం తన పదవిని దుర్వినియోగం చేస్తూ నా భర్తని అరెస్ట్ చేయించారు అని చెప్పని అంటుంది. దాంతో ఇక వెంటనే చాలా కోపంతో హరివర్ధన్ అయితే, చూడు నువ్వేం మాట్లాడినా నాకు అనవసరం, నువ్వేం చేసినా నాకు అనవసరం, నీ భర్త బయటికి రాడు అంటే ఎలా రాడో నేను చూస్తాను అని చెప్పి మిథున ఇక వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి కూర్చుంటుంది. అనవసరంగా నా భర్తని అరెస్ట్ చేశారని, కావాలనే కేసులన్నీ బనాయించారని, దీనంతటికీ కారణం హరివర్ధన్ అని చెప్పి అందరి ముందు బయట పెట్టేసి ధర్నా కూర్చుండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక పోలీసులు, సార్ ఇదంతా పెద్ద గొడవ ఎలా ఉంది, మీడియా వచ్చేలోపే మనం క్లియర్ చేసుకోవటం మంచిది అని చెప్పని అనగానే, ఏంటయ్యా భయపడుతున్నారా అంటే, లేదు సార్, అనవసరంగా మీకున్న మంచి పేరు పోతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మీకు నాకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీకు మంచి సలహానే ఇస్తున్నాను అంటే, సరే వాడిని వదిలిపెట్టండి అని చెప్పి హరివర్ధన్ అనడంతో పోలీసులు వెంటనే ఇక దేవాని విడిచిపెడతారు. దేవా బయటకు వచ్చి మిథున దగ్గర నిలబడి, ఏంటి మీ నాన్న అరెస్ట్ చేయిస్తే నువ్వేమో ధర్నాలు చేస్తున్నావా, చాలులే పద అని చెప్పి మిథునని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఈ వీధిలో అందరూ కూడా మిథున వంక చూస్తూ, మొత్తానికి సాధించుకొచ్చింది, దేవా లాంటి వాడి మనసు గెలవటం అంటే మామూలు విషయం కాదు అంటూ ఉండేసరికి మిథున వంక ఓరకంట చూస్తాడు దేవ. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఏంట్రా దేవా ఇది అని వాళ్ళ అమ్మ అంటే, నాకేం తెలుసు, నేనేమన్నా కావాలని వెళ్ళానా, తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళే వదిలేశారు కదా, ఇంకా ఎందుకు దీని గురించి గొడవ అని చెప్పని అంటూ ఉంటాడు దేవా. అయితే అలా అంటూ ఉంటే ఇక వెంటనే మిథున, అయిపోయింది కదా అత్తయ్య, తీసుకొచ్చేసాను కదా అంటే, నువ్వు తీసుకురాలా నేనొచ్చా అంటాడు. సరే మీరే వచ్చారు మహానుభావ, నేను తీసుకురాలేదు సరేనా అని లోపలికి వెళ్ళిపోతుంది మిథున.
వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటే ఇక దేవ వంటగది గుమ్మం దగ్గర నిలబడి మిథున వంకే చూస్తూ ఉంటాడు. ఎందుకు అంత ప్రేమ ఏంటి అని అంటే, ప్రేమేం కాదు, నా భర్త అనే గౌరవం అంతవరకే అంటుంది. మరి ప్రేమ లేనప్పుడు ఎందుకు ఇదంతా అని చెప్పని అంటాడు. ప్రేమ ఉంటేనే ఇదంతా చేయరు, గౌరవం ఉన్నా చేస్తారు, బాధ్యతగా అనుకున్నా చేస్తారు, అందుకే చేశాను అని అంటుంది. ఇక అంతలో వాళ్ళ అమ్మ వచ్చి, అరే ఇప్పటికైనా అది నీ భార్య అని గుర్తించరా, అది ఎంతలా తాపత్రయపడిందో నీ గురించి నీకు తెలుసా, ఎంత బాధపడిందో నేను చూశాను, ఇక్కడ కూర్చుని ఏడుస్తూనే ఉంది, మా నాన్న వల్ల ఇదంతా జరిగింది అని వాళ్ళ నాన్నని తిట్టుకుంటూనే ఉంది అని చెప్పని అనగానే ఇక వెంటనే మిథున మాట్లాడిన మాటల్ని అన్నిటినీ గుర్తు తెచ్చుకొని దేవ పైకి వెళ్ళిపోతాడు. కాఫీ తీసుకొస్తే తాగి పెడతా అని చెప్పనంటూ పైకి వెళ్తాడు. ఇక అలా వెళ్ళిన తర్వాత మిథున కాఫీ చేసి పైకి తీసుకెళ్తుంది. ఇదిగోండి తాగి పెట్టండి అని అంటుంది. చాలా థ్యాంక్స్, తాగడానికి కాఫీ తెచ్చినందుకు అండ్ ప్రిపేర్ చేసినందుకు అని అనగానే, మీరు ఏదడిగినా చెయ్యాలి కదా, నేను మీ భార్యని అంటూ ఉంటే, భార్యని అని పదే పదే గుర్తు చేయకు, నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం, ఆ తెంగరది ఉందే అది ప్రేమిస్తున్నాను అని వెనకపడుతూనే ఉండేది, నాకెందుకో దాన్ని లైట్ తీసుకోవాలనిపించింది, లైటే తీసుకున్నా, ఎప్పుడూ దాన్ని ఆ దృష్టితో చూడలేదు కూడా, అది మాత్రం అసలు నా వెంట పడుతూనే ఉండేది, బట్ నాకిప్పుడు ప్రేమించాలి అనిపిస్తోంది అనగానే, ఎవరిని, ఆ తింగర్ వచ్చినా అంటే పెళ్ళి నిన్ను చేసుకుని దాన్ని ఎందుకు ప్రేమిస్తానే అని అంటాడు. వెంటనే ఇక మిథున ఏంటి అనగానే, కాదు నాకు ఇష్టమైన వాళ్ళని, అంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నచ్చుతున్న వాళ్ళని అని చెప్పని అంటాడు. అదంతా వింటూ వెళ్ళి ప్రేమించుకోండి, వాళ్ళు కాదంటే అప్పుడు నా దగ్గరికి రండి అంటే, ఎందుకు కాదంటారు, కాదన్నా నీ దగ్గరికే రావాలి, అవునన్నా నీ దగ్గరికే రావాలి అని అంటాడు. అదేంటో ఏమి లెక్కిది అని చెప్పని మిథున అనేసరికి, ఏం లెక్క అంటే ప్రేమిస్తుంది నిన్నే కదా అని అనగానే, ఏమన్నారు అనగానే, అవును ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, ఏ కాదంటావా, చెప్పు, భార్యను అయిపోయాను కాబట్టి ప్రేమించకూడదంటావా ఏంటి అని మిథునని దగ్గరకు తీసుకుంటాడు. ఇక దేవ శ్వాస తన్ని తగులుతూ ఉంటే మిథున అంత దగ్గరగా దేవాని చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది. వదలండి బిగుతుగా ఉంది అని అంటే, అంత లూజ్గా పట్టుకుంటే బిగుతుగా ఉందంటున్నావు, బిగుతుగా పట్టుకుంటే ఇక తట్టుకోలేవేమో అని చెప్పి దేవ అంటున్న మాటలకి మిథున, రోడ్డు అందరూ చూస్తూ ఉంటారు, డాబా మీద ఉన్నాం అని అనగానే, అయితే గదిలోకి వెళ్దామా అంటాడు. అంత సీన్ లేదు అని అంటూ ఇక కొంటెగా దేవ ముఖానికి తన కొంగుతో అలా సుతారంగా చిన్నగా కొట్టినట్టుగా చేసి ఇక దేవ చేతిలో ఉన్న కప్ తీసుకుని కిందికి వెళ్ళిపోతుంది మిథున. ఈ విధంగా మొత్తానికి దేవ మిథునని భారీగా ఒప్పుకుంటాడు. తన కోసం అంతలా తాపత్రయపడుతున్న మిథునని తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటాడు. మరి ఇప్పుడు ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే దేవ మిథునల ప్రేమ కథ మొదలైపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.